హలో హాయ్ ఫ్రెండ్స్, యూపీఐ ద్వారా ఇప్పుడు ఏకంగా 5 lakhs వరకు మీరు ట్రాన్సాక్షన్ అనేది చేయొచ్చు. సో చాలా కొత్తగా ఉంది కదా. రీసెంట్గా వచ్చేసి మనకి ఈ యూపీఐ గైడ్లైన్స్ అనేది మారడం జరిగింది. ఈ యూపీఐ యాప్స్ అన్నిటికీ కూడా ఎన్పిసిఐ ద్వారా మీకు ఈ అప్లికబుల్ అవుతాయి. అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి అప్డేట్ ప్రకారమే ఈ అన్ని యూపీఐ అప్లికేషన్స్ అనేది వర్క్ అవుతాయి. చాలామంది ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, మోబిక్విక్ అంట, ఫ్రీ చార్జ్ చాలా వరకు యూపీఐ అప్లికేషన్స్ అనేది యూజ్ చేస్తుంటారు. ఈ అన్ని అప్లికేషన్స్ కూడా ఈ 5 lakhs లిమిట్ అనేది అప్లికబుల్ అవుతుందన్నమాట. సో లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము. ఎవరైతే మన ఛానల్కి న్యూ యూజర్స్ ఉన్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో నచ్చితే ఎండ్ వరకు చూసిన తర్వాత ఒక లైక్ అయితే ఇచ్చేసానండి. చలో లెట్స్ గో టు ది టాపిక్. ఫ్రెండ్స్ చూడండి, నార్మల్గా మనకి ఫోన్పే కానీ గూగుల్ పే కానివ్వండి అండ్ ఏదైనా కానీ యూపీఐ అప్లికేషన్స్ అన్ని కూడా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం వర్క్ చేస్తాయని చెప్పాను కదా. కొత్తగా యూజర్ అంటే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకైతే మీకు పర్ డే 5,000 వరకు అయితే లిమిట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 5,000 మించి మీరు ట్రాన్సాక్షన్ చేయలేదు, ఎందుకంటే డ్యూ టు సెక్యూరిటీ రీజన్స్ అనమాట. ఓకేనా. అండ్ 24 hours తర్వాత మీకు రిమైనింగ్ ట్రాన్సాక్షన్స్ అయితే లిమిట్స్ అనేది అప్లికబుల్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అట్ ప్రెజెంట్ నార్మల్గా ఉన్నటువంటి యూసేజ్ ఏంటంటే మీరు ఒక డేలో ఒక యూపీఐ అప్లికేషన్ ద్వారా ఇట్ కుడ్ బి మీకు ఫోన్పే కానివ్వండి, పేటిఎం కానివ్వండి, గూగుల్ పే ద్వారా అన్ని కంబైన్ చేసి కూడా అప్ టు 1 lakh పర్ డే అయితే మీరు ట్రాన్సాక్షన్స్ అనేది చేసుకోవచ్చు. అండ్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ వచ్చేసి అప్ టు 20 అనేది ఉంటుంది పర్ డే. అండ్ కొన్ని బ్యాంక్స్ అనేది ఈవెన్ 10 కూడా ఇస్తుంటాయి. బట్ మేజర్ బ్యాంక్స్ అన్నీ కూడా 1 lakh పర్ డే ట్రాన్సాక్షన్ అప్ టు 20 ట్రాన్సాక్షన్స్ వరకు అనేది మీకు ఈ లిమిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. మరి రీసెంట్గా వచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం వచ్చేసి మీకు ఒక స్పెసిఫిక్ కేటగిరీ సంబంధించిన పేమెంట్స్ వచ్చేసి 2 lakh పర్ ట్రాన్సాక్షన్ కానివ్వండి, 5 lakh పర్ ట్రాన్సాక్షన్ కానివ్వండి చేయవచ్చు అనమాట. మరి 2 lakh పర్ ట్రాన్సాక్షన్ అనేది మీకు ఎక్కడైతే మీకు ఇన్సూరెన్స్ పేమెంట్స్ అనేవి ఉంటాయో అండ్ క్యాపిటల్ మార్కెట్స్ రిలేటెడ్ పేమెంట్స్ కానివ్వండి అండ్ దీంతోపాటు మీకు కొన్ని ఈ ఫారిన్ ఇన్వర్డ్ రెమిటెంట్ పేమెంట్స్ అనేవి ఉంటాయి అనమాట. వీటికి సంబంధించి మీకు అప్ టు 2 lakhs పర్ డే అనేది ట్రాన్సాక్షన్ అనేది చేయొచ్చు. ఈవెన్ సింగిల్ ట్రాన్సాక్షన్లో కూడా మీరు 2 lakhs అనేది క్లియర్ చేయొచ్చు. చెప్పాను కదా, ఏదైతే క్యాపిటల్ మార్కెట్స్ అండ్ దాంతోపాటు ఇన్సూరెన్స్ పేమెంట్స్ కానివ్వండి అండ్ ఇంకొకటి ఏంటంటే ఫారిన్ ఇన్వర్డ్ రెమిటెన్స్ వీటికి సంబంధించి 2 lakhs అనేది ఉంటుంది. ఇక 5 lakhs సంబంధించినటువంటి యూపీఐ పేమెంట్స్ ఏంటి అంటే కనుక ఎక్కడైతే హాస్పిటల్ బిల్స్ అనేవి ఉంటాయో, ఎక్కడైతే ట్యాక్స్ పేమెంట్ అనేది ఉంటుందో అండ్ ఎడ్యుకేషనల్ ఫీ అనేది ఉంటుందో అండ్ దాంతోపాటు కొన్ని ఈ రీటైల్ గ్రోత్ సంబంధించిన ఆర్బీఐ స్కీమ్స్ అనేవి ఉంటాయి. వీటికి సంబంధించి మీరు అప్ టు 5 lakhs పర్ డే అనేది మీరు ట్రాన్సాక్షన్ అనేది చేయొచ్చు. సో మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా చూపిస్తాను వేటికి ఇది అప్లికబుల్ అవుతుందని చెప్పేసి. సో ఈ అప్ టు 5 lakh అంటే ఈవెన్ సింగిల్ ట్రాన్సాక్షన్స్లో మీరు 5 lakh అనేది చేయొచ్చు. లేదంటే కనుక మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ పర్ డే మనకి 20 అలౌడ్ ఉన్నాయి కదా, ఈ మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ ద్వారా కూడా మీరు 5 lakhs వరకు అయితే ట్రాన్సాక్షన్ చేయొచ్చు. మరి అదేంటి సార్ మనకి ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్స్కి ఇంతే లిమిట్ అని మనకి ఎలా తెలుస్తుంది అంటే కనుక మనకు ప్రతి కేటగిరీకి కూడా ఒక ఎంసీసీ కోడ్ అనేది ఉంటుందన్నమాట. మర్చెంట్ కేటగిరీ కోడ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అనుకోండి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సంబంధించి ఒక ఎంసీసీ కోడ్ అనేది ఇంటర్నల్గా ఉంటుందన్నమాట. ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఫెచ్ అవుతుంది. గోల్డ్ పర్చేజ్ చేశారనుకోండి, గోల్డ్కి సంబంధించి ఒక ఎంసీసీ కోడ్ అనేది ఉంటుంది, మర్చెంట్ కేటగిరీ కోడ్. అండ్ దాంతోపాటు మీకు ఇన్సూరెన్స్ పేమెంట్స్కి ఒక ఎంసీసీ కోడ్ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్కి ఒక ఎంసీసీ కోడ్ అనేది ఉంటుంది అనమాట. ఇలాగ డిఫరెంట్ పేమెంట్స్కి డిఫరెంట్ మర్చెంట్కి ఇక్కడ ఎంసీసీ కోడ్ అనేది ఉంటుంది. వాటి ప్రకారము మీరు పేమెంట్ చేసేటప్పుడు ఈ యూపీఐ లిమిట్స్ అనేది ఆటోమేటిక్గా అప్లికబుల్ అవుతాయి అనమాట. మరి ఈ యూపీఐ లిమిట్స్ ఎందుకు సెట్ చేస్తారంటే కనుక చాలామంది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు చాలా వరకు ఎక్స్పెన్సివ్ కాబట్టి 5 lakhs పర్ ట్రాన్సాక్షన్ అనేది అప్ టు ఇవ్వడం జరిగింది. కొన్ని ఇన్స్టిట్యూట్ వచ్చేసి ఈవెన్ 10 lakh 15 lakh వాళ్ళ ఎడ్యుకేషన్ ఫీ అంటే పర్ యానం ఈవెన్ 30 lakhs 50 lakhs కూడా మనకు ఇండియాలో అయితే ఈ పేమెంట్స్ అనేవి ఉన్నాయన్నమాట. అండ్ దాంతోపాటు చాలామంది ఇన్సూరెన్స్ అనేది యూస్ చేస్తుంటారు. ఇన్సూరెన్స్ వచ్చేసి ఆ ప్రీమియం కూడా చాలామంది 2 lakh 5 lakh కొంతమంది హయ్యర్ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు 10 lakhs పర్ యానం కూడా చేసేవాళ్ళు ఉన్నారనమాట. సో దాంతోపాటు 10 lakhs పర్ మంత్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళ కెపాసిటీని బట్టి. సో అందుకోసం అని చెప్పేసి రీసెంట్గా ఈ యూపీఐ ట్రాన్సాక్షన్స్ సంబంధించిన లిమిట్ అనేది రివైజ్ అయింది. మీరు ఏమైనా కూడా ఏదైనా ఎలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ హాస్పిటల్కి మీరు బిల్స్ పే చేయాలన్నా కూడా మీరు అప్ టు 5 lakhs వరకు యూపీఐ ద్వారా అయితే పేమెంట్ అనేది చేయొచ్చు అనమాట. సో వీడియో చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎవరైతే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం అండ్ యూపీఐ అప్లికేషన్ యూజర్స్ ఉన్నారో సో ఖచ్చితంగా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసి వెళ్ళండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ రిక్వైర్మెంట్ ఉంటుందో. మరిన్ని అప్డేట్స్ కోసం మిస్ అవ్వకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవడంతో పాటు సో నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసారంటే ఖచ్చితంగా మీకంటే ఒక మంచి నాలెడ్జ్ దొరుకుతుందని చెప్పేసి నా అభిప్రాయం. సో మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్. సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.